ఒకరోజు ఒక వ్యక్తి దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నాడు. దేవుడా, నేను బాగా ధనవంతుని కావాలి, అందమైన భార్య పిల్లలు ఇంకా ప్రజలందరూ నన్ను గౌరవించాలని ప్రార్థిస్తాడు. మరుసటి రోజు ఉదయం వీధిలోకి వెళ్తాడు. అక్కడ స్వీట్లు అమ్మే యజమాని అతన్ని ఆపి, మీరు నాతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతాడు. దానికి అతను, నేను మీతో కలిసి బిజినెస్ చేయటమా? నేను మీతో కలిసి పనిచేస్తే నేనెప్పటికీ ధనవంతుని కాలేను అని అంటూ పక్కనే ఉన్న బెంచ్ పై కూర్చుంటాడు. అకస్మాత్తుగా ఒక అందమైన స్త్రీ అతని పక్కన కూర్చొని మీరెలా ఉన్నారని నవ్వుతూ అడుగుతుంది. నేనెలా ఉంటే నీకెందుకు, నీ పని చూసుకో అని అరుస్తాడు. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి అతను నిద్రపోతూ, దేవుడా, నువ్వు నాకెందుకు సహాయం చేయటం లేదు, నేనేం తప్పు చేశాను అని అనుకుంటూ నిద్రపోతాడు. ఆ నిద్రలో దేవుడు ప్రత్యక్షమై, ఏంటి, నేను నీకు సహాయం చేయలేదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు ధనం అడిగావు, నేను స్వీట్ షాప్ యజమానిని పంపాను. ఎందుకంటే రానున్న రోజుల్లో అతని షాపు చాలా సక్సెస్ అవుతుంది. అలాగే నీ పక్కన కూర్చున్న మహిళ గుర్తుందా? ఆమె మీరు కోరిన అందమైన భార్య. నేను అద్భుతాలు సృష్టించను, అవకాశాలు మాత్రమే కల్పిస్తాను అని చెప్పి మాయమవుతాడు.